హాయ్ సార్. హాయ్ సార్. మొన్నటి నుంచి జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరుగుతుంది. ఓకే, అంటే ఎన్నికల విధుల్లో పాల్గొనే సార్ నా డౌట్ ఏంటంటే దీంట్లో ఎక్కడ ఏపీ పోలీసులు ప్రభావం ఏం లేదు కదా? ఉండదు, ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటిదాకా చేసిన ఎవరు చెప్పినా వాళ్ళు వినరు, ఆ ఎంప్లాయీస్ వినరు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ మొన్నటి నుంచి అంటే జరుగుతుంది. వాళ్ళని పోస్టల్ బ్యాలెట్ ఓట్లేసే ఎంప్లాయీస్ ని పోలీసులు ఏమన్నా ఇబ్బంది పెట్టడం కానీ ఉండదు. ఇంకా పోలీసులకు కూడా వణుకు మొదలైంది నిన్నటి నుంచి పూర్తిగా వణికిపోతున్నారు. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని పీకేస్తున్నారు. స్టేట్ డీజీపీనే పీకేశారు నిన్న. సో మొన్న సాయంత్రం నుంచి పోలింగ్ జరుగుతుంది. 4 రోజులు వాళ్ళకి, ఇంకా ఇవాళ రేపు కూడా ఉంది వాళ్ళకి పోలింగ్ డేటు. కానీ మొదటి రోజే రాత్రి అయ్యేటప్పటికి రిజల్ట్ ఏంటంటే 97% పోలింగ్ జరిగిపోయింది. 97% మంది వాళ్ళ ఓటు హక్కుని వినియోగించేసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులు ఇప్పుడు అన్ని జిల్లాల్లో 26 జిల్లాల్లో 97% పోలింగ్ అయిపోయింది. అంటే ఎక్కడ గొడవలు ఏమీ లేకుండా ప్రశాంతంగా జరిగిపోయింది. ఎందుకంటే ఏపీ పోలీసులు అక్కడ ఇక జగన్ గాని వాళ్ళ వాలంటీర్లు గాని ఎవరు లేరు కాబట్టి 97% జరిగింది అన్నప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది సార్. రాష్ట్రంలో ఇప్పటిదాకా జరిగిన దరిద్రాలకి అసలు ఓటే వెయ్యని, ఇంతకు ముందు మీరు ఎప్పుడు చూసినా కూడా 35% కన్నా ఓటింగ్ అనేది జరగదు. అవును, పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు. కానీ ఇప్పుడు ఒక మొదటి రోజే 97% జరిగింది. మిగతా 3% అనేది తీసేయండి. వారు రారు, ఓట్లేరు, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీ సంబరాలు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. చంద్రబాబు గారే సీఎం అని ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నమాట వాస్తవం సార్. ఇంకో విషయం అండి, ఇది ఇలాగుంది. ఒక 1.5-2 సంవత్సరాలు అవుతుందేమో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటారు వాటిని. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే చదువుకున్న వాళ్ళు ఓట్లేసాయి. అవి తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర. ఒక చోటేమో ఈయన చిరంజీవి గారు చేశారు, ఇంకో చోటేమో రాంగోపాల్ రెడ్డి గారు పోటీ చేశారు, ఇంకో చోట కంచర్ల శ్రీకాంత్ గారు పోటీ చేశారు. కంచర్ల శ్రీకాంత్ గెలిచాడు. ఆయన కంచర్ల శ్రీకాంత్ 55,000 మెజార్టీతో గెలిస్తే, రాంగోపాల్ రెడ్డి గారు 45,000 ఓట్ల మెజార్టీతో గెలిస్తే, అతన్ని కంచర్ల శ్రీనివాస్ గారిని కలవటం కూడా జరిగింది సార్. మొత్తం ఎమ్మెల్సీలు అందరినీ కలవటం జరిగింది. చిరంజీవి గారు 65,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సో అవన్నీ కూడా ఏది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా 108 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ జరిగింది ఆ రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. 108 నియోజకవర్గాలు అంటే దాదాపు అన్ని చోట్ల 108 సీట్లు పక్కా అన్నట్లే ఆ రోజే రిపోర్ట్ వచ్చేసినట్లు లెక్క టీడీపీకి. ఏం చెప్తారు దీని గురించి? దీని గురించి ఏముంది సార్, ఈరోజు 97% ఓటింగ్ జరిగిన తర్వాత ఇంతకు ముందు 108 నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు అప్పుడు జరిగిన తర్వాత ఇంకా మనకి ఎన్ని సీట్లు వస్తాయి? నాకు తెలిసి దగ్గరగా 130 సీట్లకి అయితే తగ్గవు సార్. ఓకే, కూటమి బీజేపీ సీట్లు కూడా ఉన్నాయి, జనసేన బీజేపీ సీట్లు. ఇంకా అవి మొత్తం వేసుకుంటే 155కి మాత్రం అసలు తగ్గవని నేనైతే చెప్పగలను. ఇంకో అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పులివెందుల్లో 2,700 ఓట్ల మెజార్టీ వచ్చింది టీడీపీకి. కడపలో 6,500 మెజార్టీ వచ్చింది. మీకు ఈసారి కడప ఎంపీగా ఎంపీ ఉంది, ఎమ్మెల్యే కూడా ఉంది. కడప ఎమ్మెల్యే కూడా ఉంది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఈ రోజు ఉదయం మాట్లాడుతూ 20 ఏళ్ల నుంచి టీడీపీ గెలవలేదు, మొట్టమొదటిసారి అక్కడ నేను టీడీపీ జెండా పాతబోతున్నానని చెప్పారు ఆవిడ. థంపింగ్ మెజార్టీతో గెలుస్తాను, కడప మాదే అంటున్నారు ఆవిడ. మాధవిరెడ్డి చాలా మంచి న్యూస్ సార్. అదే విధంగా పులివెందుల్లో కూడా బీటెక్ రవి గారు గెలవటం అయితే జరుగుతుంది. అన్ని చోట్ల కూడా. మాధవిరెడ్డి గారు ఎవరో తెలుసా మీకు? తెలియదు సార్. మన గన్నవరం వచ్చి వంశీకి వార్నింగ్ ఇచ్చెళ్ళారు ఆవిడ. ఆ రోజు ఇప్పుడు వెహికల్స్ అడ్డు పెట్టుకుని బెదిరించాలి అని చూశారు. నీ రాజకీయం మా కడపల దగ్గర చూపించమాకరా, నీ అంతూ చూస్తానని చెప్పి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది ఆవిడ వంశీకి, వల్లభనేని వంశీకి, నడి రోడ్డు మీద. మరి కడప లాంటి మామూలుగా ఉండదు కదా సార్. కడప సీట్ నేను గెలుస్తున్నానని చెప్పి ఈరోజు ఉదయం ఆవిడ ఒక మీడియా ముందు మాట్లాడటం జరిగింది, మీడియా సమావేశంలో. ఏం చెప్తారు? ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఈ పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్స్, ఈ కడప పులివెందుల రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు?
అసలు మే 13న ఎలక్షన్స్ పెట్టుకొని మామూలుగా ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ ఏం జరిగిందంటే నవంబర్ 30వ తారీఖు జరిగినాయి 2023. డిసెంబర్ 3వ తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి సార్. అవును. కానీ మనకేందంటే ఒక నెల రోజులు టైం పెట్టారు. అవును అవును, అంటే 7 విడతలుగా జరుగుతుందిలేండి దేశవ్యాప్తంగా. మొదట్లో కొన్ని రాష్ట్రాలు, తర్వాత కొన్ని రాష్ట్రాలు, తర్వాత అప్పుడంటే అంతగా లేదు. పోలీస్ సిబ్బందిని అన్ని చోట్లకి సెట్ చేయాలి కదా. ఇప్పుడు మనం చూడండి, మా భయం ఏంటంటే ఏపీలో 14 నియోజకవర్గాల్లో కేంద్ర బలగాల్ని పంపిస్తున్నారు సార్. అప్పుడు ఎలక్షన్లు మే 13 జరిగిన తర్వాత ఆ ఓటింగ్ జరిగిన ఆ బాక్సుల్ని జాగ్రత్తగా కాపాడుకోవటం. ఎందుకంటే వీళ్ళు ఆ టైంలో కూడా వీళ్ళ ఓట్లు మార్చడానికి మా ఓట్లు ప్రత్యేకంగా డీజీపీ నిన్న పీకేశారు కదండి. ఇంకా డీజీపీ లేడు, అలా డీజీపీకి లేడు. ఇప్పుడు ఓట్లు అవి కాపాడుకోవడం మెయిన్ ముఖ్యం సార్. మనం ఇప్పుడు సైకిల్కి ఓటేసామా కాదా అన్నది ముఖ్యం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాలను ఆపడానికే డీజీపీని సస్పెండ్ చేశారు. ఇక ఏ అధికారాలు ఓట్లు బాక్సులు కానీ మొత్తం మార్చడానికి కానీ ఇక ఏది ఇంతకుముందు మీరు చూసారా కుక్కలు కోట్లో పేపర్లు ఎత్తుకెళ్ళి అని చెప్పి రథాలు తేనెటీగలు కాల్చినాయి అని చెప్పి. రేపు వీళ్ళు ఏందంటే టీడీపీయే గెలుస్తుంది. ఇప్పుడు అన్ని న్యూస్ ఛానల్లో వస్తాయి కదా సార్. మొన్న రవిప్రకాష్ గారు కూడా మాట్లాడిన తర్వాత వాడు ఈ బాక్సుల్ని తగలబెట్టినా తగలబెడతాడు సార్. మా భయం మాకుంది. మాకు ఎలాగైతే ఓటు వేసామో అలాగ రిజల్ట్స్ రావాలి అనే ఆ ఓటు ఆ బాక్సులు మేము కాపాడుకోవాలి. ఉద్యోగస్తుల్లో స్పందన ఒకటి నేను చెప్తాను చూడండి. వైకాపా నాయకులకు షాక్ ఇచ్చిన మహిళా ఉద్యోగి ఒంగోలులో. ప్రకాశం జిల్లాలో ఉద్యోగులు వైకాపాకు ఓటేసేందుకు ససేమిరా అంటున్నారు. ఒంగోలు నగరం సహా ఇతర నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటుకు 5,000 ఇస్తామంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయినా ఉద్యోగ ఉపాధ్యాయులు తిరస్కరిస్తున్నారు. ఒంగోలు డిఆర్ఆర్ఎం పాఠశాల వద్ద ఒక మహిళా ఉద్యోగిని ఓటు వేసేందుకు వెళ్తుండగా సమీపంలో ఉన్న వైకాపా నాయకులు ఆమెకు ఓటు అభ్యర్థిస్తూ 5,000 ఇవ్వబోయారు. ఆ మొత్తాన్ని తిరస్కరించిన ఆమె నేరుగా తెలుగుదేశం పార్టీ శిబిరం వద్దకు వచ్చి 10,000 అందజేస్తూ ఎన్నికల్లో ఖర్చులకు వాడండి అని మీ పార్టీకి విరాళంగా ఇస్తున్నానని చెప్పి ఓటేసి వెళ్లారు. 5,000 వైసీపీ ఇస్తుంటే తీసుకోకుండా టీడీపీకి 10,000 విరాళం ఇచ్చిందంట. మీరు గెలవాలి, మీ పార్టీ గెలవాలి, మీకు విరాళం ఇస్తున్నానని చెప్పారంట. 2019 తర్వాత ఎంప్లాయీస్ ఎంత బాధపడ్డారో నేను చూసాను సార్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాకపోయినా మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ. నాన్నకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక 5 ఏళ్ళు చేశాను. చేసిన తర్వాత ఈడు జీతాల గురించి కానీ సిపిఎస్ రద్దు గురించి కానీ పిఆర్సీ ఇస్తానని కానీ డిఎల్ పెండింగ్ పెట్టాడు. పిఎఫ్ అమౌంట్ వీళ్ళు సేవింగ్స్ దాచిపెట్టిన డబ్బులు కూడా 3,000 కోట్లు వాడేసుకున్నాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు సార్ వీళ్ళకి. ఎవరైనా రిటైర్మెంట్ అయితే 1 మంత్ లోపల వాళ్ళకి సమ్ అమౌంట్ అనేది బాబు గారు వస్తుంది. తర్వాత పెన్షన్లు కూడా వస్తాయి సార్. మొత్తం ఆపారు నొక్కాడు సార్. 1వ తారీఖు రావాల్సిన డబ్బులు అన్నీ 20వ తారీఖు అని చెప్పి బటన్లు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి విజయవాడలో ఆ రోజు చూసారుగా మీరు. అవును. సో ఉద్యోగస్తులు వస్తున్న వ్యతిరేకత ఈ పోస్టల్ బ్యాలెట్ ఈ రోజు ఏం సార్, ఎప్పుడైతే కూటమిలో భాగంగా మీ చిలకలూరుపేట దగ్గర అప్పుడు బీజేపీ జనసేన టీడీపీ మీటింగ్ పెట్టిన రోజు ఆర్టీసీ బస్సుల మీద టీడీపీ జెండా 5 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది సార్ బస్సుల మీద. మీటింగ్లకి జనాలు తీసుకెళ్ళి బస్సులే ఇవ్వరు సార్. మీకు ఆ రోజు ఉద్యోగస్తులు చెప్పిన మాట వీడియోస్లో చేసింది. మా పార్టీ అంటే మా గవర్నమెంట్ ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి బొమ్మ క్యాలెండర్లు ఫోటో తీయటం జరిగింది. మీ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒకరి నుంచి ఒకళ్ళు 26 జిల్లాల్లో ఇప్పుడు ఎంప్లాయీస్ మొత్తం కూడా ఉద్యోగస్తుల్లో మార్పు వచ్చింది సార్. 10 లక్షల మంది ఓటర్లు ఒక్కళ్ళే కాదు వీళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లు కూడా టీడీపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది సార్. ఓకే అండి, మంచి విషయాలు చెప్పారు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ సార్.